నమస్కారం ప్రజాగలం కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ప్రజాగలంలో బచ్చనపేటలోని సమస్య వీధులన్నీ చెత్తాచెదరంతో నిండిపోయి అధ్వానంగా మారాయి। పలుమార్లు సర్పంచ్కి గ్రామ పంచాయతీకి అధికారికి తెలిపినా పట్టించుకోపోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। ఇక బస్టాండ్ పరిస్థితి మరి అధ్వానంగా మారింది। బస్టాండ్ ఉన్నా లేనట్టనని ప్రజలు వాపోతున్నారు। బస్టాండ్ ఆవరణమంతా చెత్తాచెదరంతో నిండిపోయింది। మురికి గుంతల్లో పందులు స్వైరవిహారం చేస్తుంటాయి। రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ప్రజలు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు। మూడు నాలుగు సార్లు పోయినాం సర్పంచ్ దగ్గరికి పోతే కూడా వస్తున్నా చూస్తున్నా తోలిస్తా పో అమ్మ తోలిస్తా పో అంటాడు, తోలిస్తలేడు, ఏం లేదు మాకు ఇక ఈ బాధకు ఈ దోమలకు ఓచం అవుతలేదు సార్ అని చెప్పినా కూడా ఈ బాడీ వాళ్ళు కూడా 2-3 సార్లు పోయినాము। ఇక ఈ నిజాం కూడా తీసుకుపోయినా కూడా ఇక వస్తున్నా అంటాడు, రాలేదు పోలేదు, ఆడికి 2-3 సార్లు ఈ సార్లు కూడా తీసుకుపోయినాం, ఈ విద్యానికేతం సార్లు అయినా కూడా రాలేదు। మాకైతే దోమలకు మన్ను ఇదంతా ఉత్తలు ఊములు ఓసం అయితే లేదు, మాకు జ్వరాలు వచ్చి ఇక ఇంటి రాజులు మొన్న పిల్లలు వచ్చారు 3-4 రోజులు 15 రోజులు ఇంకా కోలుకుంటూనే లేరు, మొన్న రాఖీల పుణ్యానికి వచ్చి ఇక మాకు ఇటువంటి పట్టించుకునేటోళ్ళే మానవుడే లేదు। మీ ఇల్లు ఎక్కడమ్మా? మా ఇల్లు ఇక అక్కడనే సార్। ఈ జాగా నీదా, నీ విషయమా, నీది మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని మాట్లాడుతాను। సఫాయిలు కూడా పొద్దున్న లేస్తే వాళ్ళని గీడ గుమ్మరిస్తుండ్రు అంటే వాళ్ళు మమ్మల్నే తిడతారు। చెప్పుకోపో, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో, ఎవరు చేసుకుంటావో చేసుకోపో అంటుండ్రు సార్। మరి ఇక ఏం చేస్తారో ఏం కథనో ఇక ఎట్లా మాట్లాడుతున్నాం, దోమలకైతే చచ్చిపోతున్నాం। ఎలక్షన్ల సమయంలో ఓట్ల కోసం ప్రజల చుట్టూ తిరుగుతూ హామీల వర్షం కురిపించే ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు। పాలకుల ప్రగల్భాలతో ప్రజలు విసిగెత్తిపోతున్నారు। ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యానికి ప్రజలు బలవుతున్నారు। ఇదేనా సుస్థిర పాలన అని ప్రశ్నిస్తున్నారు। బచ్చనపేట మండల కేంద్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు అంతా ఇంతా కాదు। ఎటు చూసిన పందులు, కోతులు, కుక్కల బెడద, డ్రైనేజీ కాలువలు నిండిపోయి దుర్గంధం వెదజల్లుతోంది। నిత్యం దోమలు, ఈగలతో సతమతమవుతూ రోగాల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు। గ్రామ పంచాయతీ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మన ప్రజలు। మొదటి వార్డులో ఈ పరిస్థితి ఇప్పుడు దాకా మీరు చూస్తూ ఉన్నారు వెనకాల। ఇది గత 2 సంవత్సరాలుగా పారిశుద్ధం నీరు ఏదైతే మోరీల నుండి వచ్చినటువంటి నీరంతా మొదటి వార్డు బచ్చనపేటలో డెవలప్మెంట్ అంతో ఇంతో డెవలప్మెంట్ ఉన్న వార్డులోనే ఈ పరిస్థితి ఉంది। సో ఇది ఈఓ దృష్టికి, గ్రామ పంచాయతీ ఈఓ దృష్టికి గత 1 సంవత్సర కాలంగా తీసుకెళ్తా ఉన్నాం, కానీ ఈఓ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు। సో ఈఓ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో మాకు అర్థం కావడం లేదు। సో ఈ వర్షాకాలం సీజన్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మరియు నీటిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో స్కీమ్స్ తీసుకురావడం జరుగుతుంది, కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఈఓలు, ప్రభుత్వ అధికారులు మాత్రం ఎలాంటి ఈ యొక్క దుస్థితులను మానిటరింగ్ చేయకుండా
గ్రామ వార్డుల యొక్క పరిస్థితులను వాళ్ళు అంచనా వేయకుండా ఏదైతే ఈ మోరీలను సైడ్ డ్రైనేజీలను పారిశుద్ధ కార్మికులు ఎవరైతే వారానికి ఒకసారి తీస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క అనుభవాలను తీసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా గ్రామాల్లో పనులు చేస్తూ ఉండడం వల్ల ఎక్కడ గతంలో నిలిచిపోయినటువంటి పనులు ఎట్లయితే ఉన్నాయో అలాగే మళ్ళీ తిరిగి ఉండడం జరుగుతుంది. తర్వాత పనులలో కూడా నాణ్యత లేకుండా సైడ్ డ్రైనేజీ అండర్ డ్రైనేజ్ చేయడం జరిగింది. అండర్ డ్రైనేజీ పైన మట్టితో కప్పడం జరిగింది. సో సిమెంట్ చేయడం కారణంగా ఆ మట్టి ఇప్పుడు ఓపెన్గా ఉన్నటువంటి డ్రైనేజీలలో ఆ వర్షానికి ఆ మట్టి అంతా జమ అయి మళ్ళీ యథాస్థానానికంటే ఇంకొక 100% రెట్టింపుగా ఈ సమస్య ఏర్పడుతూ ఉంది. సో దీనివల్ల ఎక్కువ ప్రజలందరూ అనారోగ్యానికి గురై ఇంకా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, ప్రభుత్వ అధికారులు మేల్కొని ఈ యొక్క సైడ్ డ్రైనేజీ పరిస్థితులను డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దీన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సింది. సో ఈ వార్డుకు సంబంధించి బస్టాండ్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఈ వార్డు. సో దీనికి ఆనుకొని ఈ వార్డుకి ఆనుకొని 3 స్కూళ్ళు ఉండడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ఉన్నది, మోడల్ స్కూల్ ఉన్నది, ఆ పక్కనే 2 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. సో స్కూల్ పిల్లలు నిత్యం ఇదే దారి గుండా వెళ్తూ ఉంటారు. సో దీనిలో మీరు చూసినట్టుగా ఇంతకుముందు విజువల్లో చూసినట్టుగా ఆ పందులు విహారం చేస్తూ ఉన్నాయి. తర్వాత ఈ యొక్క మురికి కుంట కూడా ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. దీని ద్వారా ఆ పిల్లలకు అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఉంది. దీని వెనకాలనే మనం చూసినట్లయితే, మీరు ఇంతకుముందు విజువల్లో చూసినట్లయితే చిన్నపిల్లలకు సంబంధించిన ప్రైవేట్ స్కూల్లో ఉంది. సో ఇది సంబంధించినటువంటి రోగాలను మన పిల్లలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాల్సినటువంటి మనమే పిల్లలను అనారోగ్యానికి గురి చేస్తున్నాం అనేది అధికారులు ఏమాత్రం చెల్లడం లేదు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ ఈవో మేల్కొని ఈ యొక్క పనులను సత్వరమే చేపట్టాలని, ఏదైతే మనము గ్రామజ్యోతి పథకంలో ఏవైతే ఇదివరకు అంచనాలు వేసుకున్నామో ఆ అంచనాలను సంబంధించినవి చూసుకొని వాటిని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ దిశగా గ్రామ పంచాయతీ వాళ్ళు పనిచేయాలని కోరుతాం. కాలనీలో పందుల వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. దానికి పట్టించుకున్న అధికారులు లేరు. ఎంఆర్ఓ ప్లస్ సర్పంచ్ గారు ఇలాంటి చర్య తీసుకోవడం వల్ల ప్రజలు గురవుతారు, ఆర్థికంగా గురవుతారు, ఇబ్బందులు అనారోగ్యం పాల గురవుతారు. దీనికి సరైన చర్య తీసుకోవాలని సర్పంచ్ను, ఎంఆర్ఓను, ఎంపీఓలను విజ్ఞప్తి కోరుతున్నారు. మన బచ్చన్నపేట మండల్ ఈ ఎస్సీ ఇందిరానగర్ కాలనీ, మన ఎస్సీ కాలనీలో
ఈ ఇండ్ల పక్క పోంటే మన చిన్నబడి స్కూల్ ఉన్నది. ఈ పందులు అనేకమట్టుగా మా ఇండ్ల లోపల బాగా మొత్తం వాటితోటి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ పిల్లలకు దోమలు బాగా ఎక్కువైపోయినాయి. పిల్లలకు చిన్న పిల్లలకు మెదడు వాపులు వస్తున్నాయి. వాటితోటి చాలా అనారోగ్యాల పాలవుతున్నాం. ఆ పందులను ఈ ఊరు అధికారులు ఎంఆర్ఓ కానీ ఎంపీటీసీలు కానీ మన ఎంపీటీఓ కానీ సర్పంచ్ కానీ ఎవరైనా వీటి గురించి వాళ్ళు పట్టించుకొని మాకు ఈ పందులను అరికట్టినట్టయితే మాకు ఈ బాధలు అనేది తప్పుతాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్ బచ్చన్నపేట తరఫున అంజయ్య ఎంపీహెచ్ఓ బచ్చన్నపేట. పరిసరాల పరిశుభ్రత గురించి మా స్టాఫ్కు ఆశా వర్కర్స్ తర్వాత ఎప్పటికప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉండాలి, పరిసరాల పరిశుభ్రతను ఏ విధంగా ఉంచుకోవాలనే విషయం మీద ఎప్పుడు అవగాహన కల్పిస్తూ మీటింగ్లలో తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొక ముఖ్యంగా ఏంటంటే పరిసరాల పరిశుభ్రతలో ప్రతి ఇంటి పక్కకు ఉన్నటువంటి చెత్త చెదరం లేకుండా ఉంచుకున్నట్టయితే దోమలు ఇట్లా పెరగకుండా అవకాశం ఇచ్చినట్లు అవుతాం. దాని ద్వారా రోగాలు రాకుండా కాపాడుకోవడానికి దాని ద్వారా రకరకాల ఈ దోమల వల్ల మలేరియా, తర్వాత డెంగ్యూ, ఫైలేరియా, వివిధ రకాలైనటువంటి క్రిమి కీటక సంబంధించినటువంటి ఈ దోమలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తతో వారి ఇంటి సరౌండింగ్స్లలో ఉన్నటువంటి ప్లేసెస్లలో కొబ్బరి బొండాలు కానీ చెత్త చెదారం కానీ తర్వాత నిల్వ ఉండనీయకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునే విధంగా ప్రజలు కూడా సహకరించి తర్వాత అక్కడ చెట్లు అటువంటివి ఉండే కూడా కుండీలు, తర్వాత ఈ కొబ్బరి బొండాలు అటువంటివి కూడా వేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆరోగ్య శాఖ నుండి కూడా ప్రతి ఫ్రైడే పాటించడం జరుగుతుంది. మరియు గ్రామ పంచాయతీ నుండి కూడా శ్రద్ధ తీసుకొని ఇటువంటి ప్లేసెస్ ఉన్న దగ్గర తప్పనిసరి శ్రద్ధ వాటిని ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేయించి తర్వాత ఇటువంటి దోమలు పెరగకుండా ఈ మొత్తం నివారించాలి. దోమలు పెరగకుండా ఈ చెత్త చెదారాన్ని ఎప్పటికప్పుడు దీంతోపాటు రకరకాల ఈ చెత్త చెదారం ఉన్నట్టయితే పందులు కూడా వచ్చి చేసే అవకాశాలు ఉంటాయి. పందుల ద్వారా కూడా ఇప్పుడు మెదడువాపు వ్యాధి, తర్వాత ఇంకా రకరకాల డిసీజెస్ రావడానికి ఉంటుంది. కాబట్టి ఆ వ్యాధులను మనం దూరంగా ఉంచాలంటే ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే తప్పనిసరి ఈ ఎప్పటికప్పుడు ఉన్నటువంటి చెత్తను వెంబడే క్లీన్ చేసుకొని పరిశుభ్రంగా ఉండాలని ప్రజలకు తెలియపరుస్తుంది. బచ్చన్నపేట క్లస్టర్ సిహెచ్ఓ అన్నంగా మాట్లాడుతున్నాను. పరిసరాల పరిశుభ్రత గురించి మేము ఆరోగ్య శాఖ నుండి చాలా విధాలుగా మేము శుభ్రత గురించి చెప్తున్నాము. ఫ్రైడే రోజు డ్రై డే పాటిస్తూ కొబ్బరి బొండాల నీళ్లు, నిల్వ ఉంచిన నీళ్లు, గుంటలలో నీళ్లు ఉంటే కనుక పడేస్తున్నాము, శుభ్రం చేపిస్తున్నాము, డ్రై డే పాటిస్తున్నాము. అదేవిధంగా నీళ్లు నిల్వ ఉండి పోలేని పరిస్థితులప్పుడు కొంచెం గుడ్డతో ఆయిల్ కిరోసిన్ ముంచి ఆ నీళ్ళలో వేసినట్టయితే దోమలు వృద్ధి కావు. అలాంటివి కూడా మనము ప్రజలే దీని విషయంలో ఎవరి ఇళ్లకు దగ్గరలో ఉంటే వాళ్ళు ఈ విధంగా పాటించినట్టయితే దోమలు పెరగవు. దోమలు పెరగకుండా ఉండడం మూలాన మనకు చాలా రోగాల నుండి మనము సురక్షితంగా ఉండొచ్చు. మలేరియా, ఫైలేరియా, ఇప్పుడు మన బచ్చన్నపేటలో ఫైలేరియా ఉంది కాబట్టి
దోమలు పెరగకుండా చూసుకునే బాధ్యత ప్రజలది, ఆరోగ్య సిబ్బందిదే కాకుండా ప్రజలది, రెవెన్యూ వాళ్ళది, అందరి బాధ్యత ఉంది. కాబట్టి అందరం ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మన బచ్చన పెట్టిన మనం కాపాడుకునే విధంగా ప్రజలందరం కలిసి కట్టుగా మనం దీనిని నిర్మూలన కార్యక్రమాలలో పాల్గొనాలని వేడుకుంటున్నాము. పందులు కూడా రాకుండా చూసుకోవాలి. పందుల ద్వారా మెదడు వాపు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చిన్నపిల్లలు రెసిడెంట్స్ లేక వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పందులను కూడా రానియకుండా ఎల్లగొట్టాలి. పరిసరాలు శుభ్రంగా ఉంటే పందులు రావు కాబట్టి రాకుండా చూసుకోవాలి. రెవెన్యూ శాఖ వాళ్ళు కూడా ఇప్పుడు లాట్రిన్లు పంచాయతీరాజ్ వాళ్ళు, గ్రామ పంచాయతీ వాళ్ళు లాట్రిన్లు కట్టిస్తున్నారు. ఇలాంటి కట్టడం వలన పందులను నివారించవచ్చు. పందుల నివారణ జరిగినట్టయితే మెదడు వాపులు రాకుండా మన పిల్లలను మనము జాగ్రత్తగా పెంచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలని కోరుకుంటున్నాను. పదకొండవ వాళ్ళ కుర్మసంగం ముంగట ఇక్కడ ఖాళీ ప్లేస్ పెంట ఘోరంగా ఇక్కడ పందులు ఇక్కడ మూత్ర విసర్జన ఎక్కువ, చిన్నపిల్లలు ఎక్కువ ఆడుకుంటారు. ఇక్కడ బోరు వాటర్ కూడా మా ఘోరంగా ఇక్కడ పోతుంది, వృధలాగా ఉంది. దీని గురించి పట్టించుకున్నవాడి నాయకుడు ఎవరు లేరు. 16 సంవత్సరాల క్రితం నిర్మించిన బస్టాండ్ ఆర్టీసీ అధికార నిర్లక్ష్యంతో ఇంతవరకు మనగడలోకి రాకపోవడం శోచనీయం. లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. లేదంటే పాలకులు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని అంటున్నారు.
ఈరోజు బచ్చన్నపేట ఆర్టీసీ ప్రాంగణం పందులు, మేకలు, అలాగే చెత్త చెదారానికి అనేక వ్యర్థ పదార్థాలకు నిలయంగా మారిన పరిస్థితి మనం ఇంతకుముందు పని చూస్తూనే ఉన్నాం. 2000 సంవత్సరం అంటే సుమారు 16 సంవత్సరాల క్రితం బచ్చన్నపేటలో గత చేర్యాల శాసనసభ పరిధిలో ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి బస్టాండ్లో పట్టుమని 16 సంవత్సరాల కాలంలో 16 బస్సులు కూడా ఆగిన పరిస్థితి ఈరోజు ఈ బచ్చన్నపేట బస్టాండ్కు లేనటువంటి దుస్థితి నెలకొన్నది. ఆర్టీసీ అధికారులకు డిఎన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక పలు దఫాలుగా యువజన సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా, పార్టీలుగా, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పట్టింపు లేకుండా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి సిపిఎం పార్టీగా పలుమార్లు విన్నపాలు చేసి పలుమార్లు డిఎం గారికి వినతులు స్వీకరించినప్పటికీ ఇప్పటికీ బస్టాండ్ ప్రాంగణంలో బస్సులు నిలపకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి షట్టర్లు నిరుపయోగంగా ఉన్నటువంటి 2 షట్టర్ల మూలాన ఈ షట్టర్లు కనుక వాళ్ళకు ఆధీనంలోకి వచ్చినట్టుంటే ఈ షట్టర్లో ఏదైనా కార్యక్రమాలు వ్యాపారాలకు కేటాయించినట్టుంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, యువకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కానీ సౌకర్యంగా ఉండి ఈ బస్టాండ్ ప్రాంగణంలో ఎప్పటికీ రద్దీ ఉండేది. అలా వీటి కాకుండా ఈరోజు బస్సులు నడి రోడ్డు మీద నిలుపుతున్న సందర్భంగా పక్కపడి గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉన్నది. గత వారం రోజుల కింద 10 రోజుల కింద కూడా మేము యువజన సంఘంగా పార్టీగా పలుసార్లు మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళా ఇక్కడటువంటి ఆ జనగామ డిపో అధికారులు ఈ బస్టాండ్ మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. ఇప్పటికైనా తక్షణం ఈ బస్టాండ్ పరిసరంలో ఉన్నటువంటి ప్రాంతాన్నంతా పరిశుభ్రత కేటాయించి ఇప్పటికి ఒక వ్యక్తిని కేటాయించినటువంటి పారిశుద్ధ్య నివారణ కోసం ఒక వ్యక్తిని కేటాయించి ఈ 2 అదనపు గదులను ఈ 2 షట్టర్లు ఎప్పుడైతే ఉన్నాయో వ్యాపార క్రమంలో వాటిని ఏర్పాటు చేసుకున్నట్టుంటే ఈ బస్టాండ్ పరిసరం బాగుంటుందని, లేని ఎడల ఈ బస్టాండ్ మరి పందులకు వాటికి నిరుపయోగంగా ఉపయోగపడేటట్టు మరి అదన కేంద్రంగా పెట్టాలని, భవిష్యత్తులో ఇది పెట్టకపోతే మాత్రం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్నాము, తక్షణం బచ్చన్నపేట బస్టాండ్ను పట్టించుకోవాలి అని పదే చెప్తున్నాం. పట్టించుకునే పరిణామాలు వేరే ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉండేటట్టున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని బస్సులు బస్టాండ్లో నింపాలి, పరిశుభ్రత పాటించాలి, ఇక్కడికి ఒక వ్యక్తిని కేటాయించాలనేది పారిశుభ్రత నివారణ కోసం ఒక వ్యక్తిని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం మండల కార్యదర్శి గొల్లపల్లి పాపిరెడ్డి, బచ్చన్నపేట. ఇంతటితో ప్రజాగలం కార్యక్రమం సమాప్తం. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ప్రజాగలంలో సరికొత్త సమస్యతో మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి జేఎన్టీవీ తెలంగాణ. నమస్కారం.